హలో మధు గారు. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. అది ఓకే ఓకే. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. యా, అది ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది యా యా, అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేశానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట, అందుకని నా వైఫ్ది. యా యా యా, సరే సరే. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకో మనకి. సో Okay. దానికి ఓకేనండి. యా, సరే. మీకు దాంట్లో ఇండియట్ నుంచి రెస్పాండ్ వస్తుంది, ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. ఆ, అది అయిపోయినాక డ్రాఫ్ట్ పాస్ వస్తుంది. ఓ, అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. Yeah. Okay. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్ ఉంది, అందు గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ ఏనండి కంప్లీట్గా. అంటే ఓకే ఇది కదా, మోస్ట్లీ. అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి అది. రీడింగ్ ఇది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు, అందుకు. సరేనండి. ఓకేనండి. Yeah. ఎందుకంటే రీడింగ్ ది వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు అది తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు. అచ్చా. రిస్క్ చేయడం. ఓకే ఓకే, ఇది అయితే ఎంతండి? హలో, కట్ అయిపోయింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నాడు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. Yeah. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరే సరే సరేనండి. ఓకే. 250. మధు గారు, ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీరు డిపెండెంట్, ఇప్పుడు మీరు డిపెండెంటే కదా. అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకసారి. ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు IHS 3 years కి మీరు గవర్నమెంట్ కట్టే జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుంది. 4,000. సరే సరే సరే, వెంటనే చేసుకోవచ్చు అండి, లేకుంటే ఒక 1 month అన్న ఆగచ్చా? అంటే మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా. అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు. అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇప్పుడు తను ప్రైమరీ కాబట్టి నేను వెంటనే మారిపోవాలి నేను మళ్ళీ. మీకు ఎప్పుడు దా టైం ఉంది? సెప్టెంబర్ 1st week అండి. 11th అనుకోండి సార్, సెప్టెంబర్ 11th వరకు. అంటే మీకు ఎలాగూ అంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది మరి అప్లికేషన్. అదే చూస్తుంది. సరేనండి, అదే చేయాలి. కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటాను మనీ. సరేనండి, చేస్తాను. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ.